దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి దినపు వాక్యములు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వాక్యం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తను ప్రేమించే బిడ్డలందరికీ కూడా ఆయన తనకు తాను ప్రత్యక్షపరచుకొని బయలుపరుచుకున్నటువంటి మాట ఏమిటంటే, నేను యెహోవాను అని తెలియజేస్తుంటున్నానండి. యెహోవా అనే మాటకు అర్థము నేను అనువాడును, ఉన్నవాడునై ఉన్నానని అర్థం అండి. ఈ యెహోవా అనేటువంటి మాట, ఈ పదము హిబ్రూ భాషలో నుంచి యాహ్వే అనేటువంటి పదము నుంచి అనువదించబడింది. అయితే ఈ యొక్క నామంలో ఆయన ఉన్నవాడు, అనువాడుగా తెలియజేస్తుంటున్నాడు. ఆయన ఎప్పుడు ఉన్నవాడంటే సదాకాలం ఉండేవాడండి. సదాకాలము అవును అని చెప్పేవాడండి. అంతేకాకుండా సర్వ శరీరులకు ఈయన దేవుడై ఉంటున్నాడని తెలియజెప్తుంటున్నాడు. ఈ లోకంలో గమనించినట్లయితే మనుషులు అనేక రకమైన దేవుళ్ళను ఏర్పరచుకొని ఉన్నారు, దేవతలను ఏర్పరచుకొని ఉన్నారు. అయితే మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎవరో, నిజమైన దేవుడు ఎవరో, తను బయలుపరుచుకుని ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు ఎవరో వారిని మాత్రమే మనం గ్రహించాలి. ఎవరు దేవుడుగా పిలువబడగలుగుతారంటే సర్వశక్తి కలిగినటువంటి వాడండి. అంటే అర్థం ఏమిటంటే దేవుడు ఒక అనంతమైన శక్తి అండి. ఆయనకు ప్రపంచానంతటి కూడా సృష్టించగలిగినటువంటి శక్తి కలిగిన వారిని దేవుడు అంటారు. అంతేకాకుండా దేవుడు ఒక సర్వశక్తివంతుడు. సమస్తం మీద అధికారం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, ఏమైనా చేయగలిగిన వారిని దేవుడని పిలుస్తారండి. అదే రీతిగా ఆయన సర్వజ్ఞుడండి. సమస్తములో ఉన్నవాడు, సర్వజ్ఞానవంతుడు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. ఇక ఇహలోకంలో ఏ ఒక్కరు కూడా దేవునికి సరిసాటు కాదండి. ఆయన జ్ఞానమందును, ఆయన ఆలోచనలోను, ప్రతి ఒక్క విషయంలో ఆయనే సరిసాటి. నాలుగవది గమనించినట్లయితే ఆయన దేవుడు అనేది ఒక ప్రేమ అండి, ఒక దయ కలిగిన వాడండి, ఒక కనికరం కలిగిన వాడండి. అంటే కక్ష సాధించేవాడు కాదు, స్వార్థపూరితమైనటువంటి వాడు కాదు, మోసం చేసేవాడు కాదు, అన్యాయంగా అక్రమంగా కోరుకునేవాడు కాదండి. ప్రేమ కలిగిన వాడండి దేవుడు అంటే త్యాగం చేసేవాడండి దేవుడు అంటే ప్రేమించి తన బిడ్డల కొరకు ప్రాణం ఇచ్చేవాడండి దేవుడు తప్పు చేసేవాడిని సరైన మార్గంలో నడిపించేవాడే దేవుడు అండి, ప్రేరేపించేవాడు కాదని. దేవుడు సమస్తంలో కూడా మంచిగా మార్గంలో నడిపించేవాడే దేవుడని మనం తెలుసుకోగలం. ఈ లోకంలో మనం గమనించినట్లయితే ప్రేమల దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి దేవుడు తమ పిల్లలో, తమ భార్యను, తమ భర్తను, తమ ఆస్తులు, తమ అందమో, తమ చదువు, తమకు అనుకుని ఊహించుకునే వాటిని దేవులుగా ప్రాధాన్యత ఇస్తుంటున్నారు. కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోతుంటున్నారండి. సృష్టికర్త జీవాన్ని పోసిన దేవుణ్ణి మర్చిపోతుంటున్నారు. ఎలాగ ఆరాధించాలో, ఆయనకి ఎలా ఇష్టంగా జీవిస్తే ఎలా ఆశీర్వదిస్తాడో దేవుని సర్వశక్తి కలిగిన దేవుణ్ణి యొక్క శక్తిని గ్రహించలేకపోతుంటున్నారు. ఆయన ప్రేమను గ్రహించలేకపోతుంటున్నారు. ఆయన జ్ఞానాన్ని గ్రహించలేకపోతుంటున్నారు. ఆయన సర్వవ్యాప్తిలో భూప్రపంచం అన్ని దేశాల్లో కూడా ఆయన వ్యాపించి ఉన్నాడండి. మనం గమనించినట్లయితే కొన్ని దేశాలకు మాత్రమే రాజుగా ఉంటారు, అధికారిగా ఉంటారు. లేకపోతే కొన్ని ఉమ్మడి దేశాలు కలిపితే ఒక రాజుగా పరిగణిస్తూ ఉంటారండి. అయితే మన ఈ ఉదయకాల సమయంలో మనకు తెలియపరుస్తున్నటువంటి దేవుడి శక్తి ఏంటంటే ఆయన సర్వశరీరులకండి ఏ భేదము లేదండి. నల్లవారికి, తెల్లవారికి, ఇంగ్లీషు వారికి, తెలుగు వారికి, అదే రీతిగా గ్రీకు మాట్లాడేవారికి, జపానీస్ మాట్లాడేవారికి, చైనీస్ భాష మాట్లాడేవారికి, కొరియా వారికి, ఈ రీతిగా ప్రపంచ దేశంలో ఉంటున్నటువంటి 250 దేశాల్లో ఎన్ని రకాలైనటువంటి జాతులు, ఎన్ని రకాలైనటువంటి మనుషులు, ఎన్ని రకాలైనటువంటి భాషలు కలిగి ఉన్నటువంటి మనుషులు ఉంటున్నారో వారందరికీ కూడా ఈ తెలియపరుస్తున్న యెహోవాయే దేవుడండి. ఆయన మాత్రమే దేవుడు.
ఆయన ఒక్కడే దేవుడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మనుషుల మీద ఆధారపడక, మనుషుల యొక్క శక్తి మీద ఆధారపడక, మనుషుల జ్ఞానం మీద ఆధారపడక, సర్వ శరీరులకు దేవుడైనటువంటి యెహోవా యందు నమ్మకించినట్లయితే ఆయన మన ప్రతి అక్కర్లు తీరుస్తాడు. ప్రతి పరిస్థితులను మనకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు, సర్వవ్యాప్తిలో ఉంటున్నటువంటి దేవుడు అండి, సమస్తంలో ఉన్నటువంటి దేవుడు అండి. ఆయన అనువాడును ఉన్నవాడుగా తన నామాన్ని యెహోవాగా మన కొరకై బయలుపరుచుకున్నటువంటి మహాపరిశుద్ధుడు, ఏ లోపము ఏ పాపము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే నిజమైన దేవుడు. ఆయన ఎందు విశ్వసించుదాం, ఆయన ఎందు నమ్మికించుదాం. మనం కుటుంబాల్లో, మన జీవితాల్లో ఆయన ప్రేమను పొందుకొని మనము సమాధానం పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.